మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే కట్టబడినటువంటి చాలా చారిత్రాత్మక గుళ్ళున్నాయి. ప్రతి ఒక్క దాని చరిత్ర ఒక అద్భుతంగా ఉంటుంది. భక్తులతో ఎప్పుడూ నిండుగా ఉన్నటువంటి గుళ్ళున్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన గుడి ఈ రోజు మనం చెప్పుకోబోతున్న రామేశ్వరం గుడి. శివుడికి గౌరవిస్తూ కట్టబడినటువంటి గుడి ఇది. ఈ గుడి తమిళనాడులో నిర్మించబడి ఉంది. చార్ ధామ్ లో ఒకటిగా భావించే ఈ గుడి 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. ఇది చాలా మహిమలు కలిగిన గుడి. ఇక్కడున్న శివలింగంపై గంగా నీటితో అభిషేకం చేస్తే వారి మనసులో కోరిన కోరికలన్నీ తీరుతాయి అని అంటారు. ఏ శివాలయాలలోనైనా ఒక్కటే లింగం ఉంటుంది కదా, కానీ ఇక్కడ రామేశ్వరంలో 2 లింగాలుంటాయి. ఎందుకిలా ఉంటాయి అనేదే కాక చాలా విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ గుడి గురించి ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ గుడి నిర్మాణం చాలా అద్భుతంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. చూసేవారికి తనివి తీరదు. ఎంత చూసినా ప్రతిదీ ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గుడి మొత్తం కలిపి 15 ఎకరాల నేలపై నిర్మించబడి ఉంది. దీని చుట్టూ రాతితో దృఢమైన గోడలు నిర్మించబడి ఉన్నాయి. ఈ గుడి యొక్క ప్రవేశ ద్వారం 40 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. భారతదేశంలో ఉత్తరాన ఉన్న కాశీకి ఎంత ప్రాముఖ్యత ఉందో దక్షిణాన ఉన్న ఈ రామేశ్వరానికి కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది సామాన్యమైన గుడి కాదు. రామాయణానికి సంబంధించినటువంటి గుడి గనుక చాలా ప్రత్యేకమైనది. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమైన శ్రీరామ అవతారంలో ఈ గుడికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోడి నుండి రామసేతువుని నిర్మించి సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నారు. రామేశ్వరంలో ప్రతిష్ఠించిన ఈ లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివలింగం గురించి శివపురాణం, స్కంద పురాణంలో కూడా చెప్పబడి ఉంది. ఈ శివలింగాన్ని స్వయముగా శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్ఠించారు. శ్రీరామచంద్రుడు లంక నుండి అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఇక్కడ శివుణ్ణి పూజించిన తరువాత తన పేరు మీదుగా ఈ ప్లేస్ రామేశ్వరంగా పేరు పొందింది. అది ఎలా అనగా, రావణాసురుణ్ణి వధించిన తరువాత సీతామాత సమేతుడై అయోధ్యకు చేరుకుందామన్న సమయంలో ఈ రామేశ్వర క్షేత్రంలో ఆగి ఒక బ్రాహ్మణుణ్ణి సంహరించిన పాపం నుండి విముక్తి పొందాలని అనుకున్నారు. ఏం చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివ పూజ చేస్తే పోతుంది కనుక మహాదేవుడైన శివుణ్ణి పూజించి తరించాలి అని అనుకున్నారు. అయితే అక్కడ ఏ గుడి లేనందువలన శ్రీరాముడు సముద్ర మధ్యంలో ఉన్న ఈ దివిలో లింగ ప్రతిష్ఠ చేయాలన్న ఉద్దేశంతో హనుమకు శివలింగం తెమ్మని చెప్పగా హనుమ వెళ్లి ముహూర్తం సమయానికి తిరిగి రానందున సీతమ్మ అక్కడున్న సముద్ర ఇసుకతో ఒక శివలింగాన్ని నిర్మించారు. శ్రీరాముడు అదే లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. ఇంతలో హనుమంతుడొచ్చి ఇదంతా చూసి చాలా దుఃఖించగా ఆ తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ఇసుక లింగం పక్కనే ప్రతిష్ఠించారు. ఈ 2 లింగాలు ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. అందులో ఒకటో లింగం రామలింగం అయితే రెండోది విశ్వలింగం అని పిలువబడుతుంది. రామేశ్వరంలో 22 బావులున్నాయి. ప్రతి ఒక్క బావి నీటిలో ఒక్కొక్క మెడిసినల్ అనగా ఔషధీయ విలువలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇక్కడ స్నానం చెయ్యడం వల్ల చాలా రకాల వ్యాధులు నయమవుతాయి అని అంటారు. ఇక్కడకు కాశీ నుండి గంగా నీరు తీసుకువెళ్లి రామేశ్వరంలో లింగంపై అభిషేకం చేసి రామేశ్వరంలో ఇసుకను తీసుకువెళ్లి కాశీలో గంగా నది తీరాన ఉన్న ఇసుకలో కలిపి నేను తీర్థయాత్రలు అన్నీ చేసేశాను అని అనుకోవచ్చట. అంతటి మహిమగల క్షేత్రమే ఈ రామేశ్వర పుణ్యక్షేత్రం. రామేశ్వరం ఆలయం బయట కొంత దూరంలోని సముద్ర తీరం కనిపిస్తుంది. అలలు లేకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల అక్కడ స్నానం చేసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. రామేశ్వరంలో మనము రామసేతువుకి ఉపయోగించినటువంటి రాళ్లను నేటికి కూడా మనం చూడవచ్చు. ఇది రామేశ్వర గుడికి సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారద.